శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ వానరులకి రాక్షసులకి మధ్య జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. అందులో కుంభకర్ణుడు కూడా మరణించాడు. ఆ వెంటనే రావణాసురుడు ఇంద్రజిత్తుని వెళ్ళమన్నాడు యుద్ధానికి. ఆ ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చి ఆ రావణులతోటి ప్రకటంగా కాసేపు చేశాడు. తర్వాత అదృశ్యమై చేశాడు. ఆ అదృశ్యమైనటువంటి యుద్ధంలో ఒకసారి రామరావణుని దెబ్బతీశాడు. వాళ్ళు మూర్ఛిపోయారు. అటువంటి సమయంలో వెంటనే వాళ్ళని ఆ ప్రజ్ఞాస్త్రం చేత మళ్ళీ వాళ్ళకి మేల్కొల్పు వచ్చేటట్టుగా చేశాడు విభీషణుడు. వెంటనే వాళ్ళకి కుబేరుడు ఇచ్చినటువంటి నీటిని, ఆ రాజరాజు అయినటువంటి కుబేరుడు పంపించినటువంటి నీటిని ఇచ్చాడు. ఇవి కళ్ళకి రాసుకుంటే కనుక అదృశ్యమైనటువంటి ప్రాణులన్నీ మీకు కనిపిస్తాయి, అప్పుడు మీరు యుద్ధం చేయడం సుఖము అని చెప్పాడు. వెంటనే అది వీళ్ళందరూ కూడా కళ్ళకి రాసుకున్నారు. ఆ నీటితో కళ్ళు కడుక్కున్నారు. వెంటనే వాళ్ళకి అదృశ్య రూపంలో ఉండేటువంటి ప్రాణులన్నీ కనిపించాయి. అప్పుడు ఇంద్రజిత్తుతోటి క్రోధావిష్టుడైనటువంటి లక్ష్మణుడు యుద్ధం చేసి ఆ ఇంద్రజిత్తును సంహరించాడు. ఇంద్రజిత్తు ఎప్పుడైతే సంహరింపబడ్డాడో రావణాసురుల్లో భయం వచ్చింది. వెంటనే సీతాదేవిని చంపేయాలి అనుకుంటూ కోపంగా వెళ్ళాడు. అప్పుడు ఆ అవింజుడు ఆప్ చేశాడు. నాయనా, నువ్వు నీలాంటి పరాక్రమవంతుడైనటువంటి మహారాజు, దేవతలనే భయపెట్టగలిగినటువంటి పరాక్రమం కలిగిన నువ్వు ఒక స్త్రీ మీదేంటే నీ పరాక్రమము, ఇది ఎంత మాత్రం ఉచితం కాదు అని అతను శాంతింపజేశాడు. వెంటనే రావణాసురుడు అతని మాటలు విన్నటువంటి వాడై తాను స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి చెబుతున్నాడు. తత క్రుద్ధో దశగ్రీవ ప్రియే పుత్రే నిపాతితే నిర్యయోరథమాస్థాయ హేమరత్న విభూషితం సవృతో రాక్షసైర్ఘోరై వివిధ ఆయుధపాణిభి అభిదుద్రావరామం సయోధయన్ హరియోధపాన్. తన ప్రియపుత్రుడైనటువంటి ఇంద్రజిత్తు చచ్చిపోయేటప్పటికీ క్రుద్ధుడైనటువంటి దశగ్రీవుడు సువర్ణరత్నాలతో అలంకరింపబడినటువంటి మహా అద్భుతమైనటువంటి తన రథాన్ని అధిరోహించి తానే స్వయంగా యుద్ధం చేయదలిచిన వాడే లంకానగరం నుండి బయలుదేరేట. వివిధములైనటువంటి ఆయుధాలు చేత ధరించిన భయంకరమైనటువంటి అనేకములైనటువంటి రాక్షసులందరూ కూడా అతని చుట్టూ ఉన్నారు. అతడు వానర యోధపతులతో యుద్ధం చేస్తూ రాముడి వైపు వేగంగా వెళ్ళేట. తమాద్రవంతం సంక్రుద్ధం మైందనీలా నలాంగదాహ హనుమాన్ జాంబవాన్ శైవ ససైన్య పర్యవార్యన్. మహాక్రోధంతో వస్తున్నాడు రావణాసురుడు. అతన్ని చూశారు మైందుడు, నీలుడు, నలుడు, అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు. వెంటనే వీళ్ళు సైన్యంతో కూడి అతన్ని ముట్టడించారట. తే దశగ్రీవ సైన్యం తదృక్షవానర పొంగవాహ ద్రుమై విధ్వంసయాంచక్రు దశగ్రీవస్య పశ్యతః. ఆ వృక్ష వానర పొంగవులందరూ రావణాసురుడు చూస్తుండగానే అతని సైన్యాన్ని అంతటిని కూడా చెట్లతో విధ్వంసం చేశారట. తతస్థ సైన్యమాలోక్య వజ్యమానమరాతిభి మాయావి చాసృజన్మాయాం రావణో రాక్షాధిప. ఆ రాక్షస రాజైనటువంటి రావణాసురుడు మాయావి, మాయా విద్య తెలిసినటువంటి వాడు. అతడు శత్రువులు తన సైన్యాన్ని వధించడం చూసి ఒక గొప్ప మాయని కల్పించాట. తస్య దేహ వినిష్క్రాంతా శతశోధ సహస్రస రాక్షస ప్రత్యదృశ్యంత శరశక్తి వృష్టిపాణయ. ఎప్పుడైతే ఇతడు మాయను అవలంబించాడో ఆ మాయతోటి ఏమైపోయిందట, తన శరీరం నుండే వందల వేల రాక్షసులు పుట్టారట. వాళ్ళందరూ బాణాలు, శక్తులు, వివిధమైన ఆయుధాలు ధరించి మీదకు కనిపించారు. తాన్ రామో జఘ్నవాన్ సర్వాన్ దివ్యేనాస్త్రేణ రాక్షాన్. అల్లా వచ్చినటువంటి అనేక వేల మంది రాక్షసులను అందరినీ కూడా శ్రీరామచంద్రుడు దివ్యమైనటువంటి అస్త్రముతోటి సంహరించాట. అధ భూయోపి మాయాం సభ్యదాద్ రాక్షసాధిప. అయినప్పటికీ మళ్ళీ మాయను సృష్టించట్లాగా కొంతమందిని మళ్ళీ సృష్టించాట. కృత్వా రామస్య రూపాన్ని లక్ష్మణస్య చ భారత. అనేక మంది రామలక్ష్మణుల యొక్క రూపాలను ధరించి రావణుడు రామలక్ష్మణులు ఎదిరించాట.
తతస్తే రామమార్చంత లక్ష్మణం చక్షపాచరాభిపేతుస్తదా రామం ప్రగృహీత శరాసనా. అప్పుడు ఆ రాక్షసులందరూ కూడా ధనుసులు దాచి రామలక్ష్మణులను బాధిస్తూ వాళ్ళ మీద విరుచుకుపడ్డట. తాన్ దృష్ట్వా రాక్షేంద్రస్య మాయామిక్ష్వాకునందన ఉవాచ రామం సౌమిత్రి అసంభ్రాంతో బృహద్వచ. ఆ రాక్షసరాజు అయినటువంటి రాక్షసరాజు యొక్క మాయను చూచి వెంటనే ఇక్ష్వాకునందనుడైనటువంటి లక్ష్మణుడు ఏమాత్రము చెలించకుండా రాముడితోటి ఈ విధంగా అంటున్నట్ట. జహీమాన్ రాక్షసాన్ పాపాన్ ఆత్మన ప్రతిరూపకాన్ జఘాన రామస్తాంచాన్యాన్ ఆత్మన ప్రతిరూపకాన్. మీ ప్రతిరూపాలను ధరించి ఈ పాపాత్మైన రాక్షసులందరినీ సంహరించండి అని చెప్పట్ట అన్నగారికి. అది విని రాముడు తన ప్రతిరూపాలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఇతర రాక్షసులందరినీ చంపేసేట. తతో హర్యస్వయుక్తేన రథేనాదిత్య వర్చసా ఉపతస్థేరణే రామం మాతలి చక్రసారథి. ఆ సమయంలో ఇంద్రసారథి అయినటువంటి మాతలి చక్కగా పచ్చటి గుర్రాలు కట్టబడి ఉన్నటువంటి రథంతో, సూర్యుడిలా ప్రకాశిస్తున్న రథంతో ఆ యుద్ధభూమిలో రాముడి వద్దకు వచ్చేట. ఇంద్రుడి యొక్క సారథి అయినటువంటి మాతలి గొప్ప రథాన్ని తీసుకుని వచ్చేట. వచ్చి ఈ విధంగా అంటున్నాడు. అయం హర్యస్వయుగ్జైత్రో మఘోనశ్చందనోత్తమ అనేన శక్ర కాకుస్థ సమరే దైత్యదానవాన్ శతస పురుష వ్యాఘ్ర రథోదారేణ జఘ్నవాన్ తదనేన నరవ్యాఘ్ర మయా ఎత్తేన సంయుగే స్యందనేన జహి క్షిప్రం రావణం ఆచరం కృధా. మాతలు చెప్తున్నాడు, ఓ శ్రీరామ, ఈ ఆకుపచ్చని గుర్రాలతో విజయాన్ని సాధించే ఉత్తమమైనటువంటి రథం ఉంది చూసావా, ఇది ఇంద్రుడిదయ్యా. ఈ రథంతోనే ఇంద్రుడు యుద్ధంలో అనేక మంది దైత్యదానవులందరినీ సంహరించాడు. కాబట్టి నేను దీనికి సారథిని. నేను నడిపేటువంటి ఈ రథంతో యుద్ధంలో రావణ్ణి వెంటనే చంపి ఇంకా ఆలస్యం చేయకన్నాడు. ఇత్యుక్తో రాఘవస్తచ్చంబచో అశంకతమాతలే మాయైషా రాక్షసేతి తమువాచ విభీషణ నేయం మాయా నరవ్యాఘ్య రావణస్య దురాత్మన. మాతలు ఇలా అనేటప్పటికీ మళ్ళీ శ్రీరామచంద్రుడికి అనుమానం కలిగింది. ఎందుకంటే ఆ రావణుడు మాయను కల్పిస్తున్నాడు. అందువల్ల ఇదంతా కూడా ఇదేమన్నా రాక్షస మాయ అని సందేహపడ్డాడు. కానీ విభీషణుడు చెప్పాడు, రామచంద్ర ఇది మాయ కాదు, ఆ రావణుడి మాయ ఎంత మాత్రము కాదు, ఇది సత్యమే అని చెప్పాడు. తదా ఆతిష్టరథం శీఘ్రం యమమైంద్రం మహాద్యుతే తత ప్రహృష్ట కాకుస్థ తదేచ్యుక్త్వా విభీషణం రథేన అభిపపాత్వాధా దశగ్రీవం వృషాన్విత. వెంటనే ఆ ఇంద్రుడి యొక్క రథాన్ని శీఘ్రంగా అధిరోహించవయ్యా అని చెప్పాడు ఆ విభీషణుడు కూడా. వెంటనే ప్రసన్న చిత్తుడైనటువంటి రాఘవుడు విభీషణుడితో సరే అని చెప్పి రథం ఎక్కాడు. ఆ రోషావిష్యుడైనటువంటి దశగ్రీవుణ్ణి ఎదిరించాడు. హాహా కృతాని భూతాని రావణే సమహృద్రుతే సింహనాదా సపటా దివి దివ్యాస్త్రధానదన్ దశకంధర రాజసూన్వో తథా యుద్ధమభూన్మహత్. ఆ రాముడు రావణాసురుణ్ణి ఎదుర్కోగానే ప్రాణులన్నీ ఆహా అంటూ ఆహానాదాలు చేసేట. స్వర్గంలో దేవతలందరూ సింహనాదాలు చేసేట. భేరీనాదాలన్నీ ఆకాశంలోంచి హోరెత్తేట. అప్పుడు దశగ్రీవుడికి ఆ రాజకుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అది రామరావణ యుద్ధం అంటారు ఇప్పటికీ కూడా. అంటే ఆగకుండా మహాఘోరంగా ఏదైనా యుద్ధం జరిగితే కనుక అది రామరావణ యుద్ధం అంటారు. అందువలన అది ఎటువంటిదయ్యా అంటే గగనం గగనాకారం సాగర సాగరోపమ రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివా అన్నారు. సముద్రం ఎలా ఉంటుంది అని చెప్పాలంటే సముద్రం సముద్రంలాగే ఉంటుందని చెప్పాలి. ఆకాశం ఎలా ఉంటుంది అని చెప్తే అడిగితే కనుక ఆకాశం ఆకాశంలాగే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆకాశంతో పోలికి చెప్పగలిగినటువంటి మరో వస్తువు ఇంకోటి లేదు. అలాగే సముద్రంతో పోలికి చెప్పగలిగినటువంటి వస్తువు మరొకటి లేదు. అలాగే రామరావణయోర్ యుద్ధం రామరావణయోర్ రామరావణ యుద్ధం ఎలా ఉంటుంది అంటే రామరావణ యుద్ధంలాగే ఉంటుంది. దాంతో పోలికి చెప్పగలిగినటువంటి మరో యుద్ధమే లేదు. అంత ఘోరమైన యుద్ధం జరిగిందట. అలబ్ధోపమన్యత్ర తయోరేవ తథాభవత్. అంటే దాంతో సాదృశ్యమేమీ లేదు. ఇంకా లోకంలో పోల్చడానికి వీలు లేనటువంటి యుద్ధం అది. స రామాయ మహాఘోరం విససజ్జని సాచర శూలమింద్ర ఆశని ప్రఖ్యం బ్రహ్మదండమివోద్యతం తచ్చూలం సత్వరం రామ చిచ్ఛేద నిశితైశ్వరై. ఆ నిశాచరుడైన రావణుడు ఇంద్రుడి వజ్రాయుధంలా ఎత్తబడినటువంటి బ్రహ్మదండంలా భయంకరమైనటువంటి ఒక శూలాన్ని విసిరట. రాముడు వెంటనే దాన్ని వాడి అయినటువంటి బాణాలతో ఖండించేసేట. తదృష్ట్వా దుష్కరం కర్మ రావణం భయమావిశత్ తత క్రుద్ధ ససజ్జాసు దశగ్రీవశ్యుతాన్ శరణ్. అది చూశాడు
ఆ శూలానికి తిరుగులేదు అనుకున్నాడు. అటువంటి శూలం కూడా ఛేదింపబడేప్పటికీ రావణుడు ఒక్కసారి కంగు తిన్నాడు. మనస్సులో భయం కలిగింది. అయినప్పటికీ క్రోధంతో అనేకములైన వాడి బాణాలను వేసేట. సహస్రాయుత శూరామే శస్త్రాన్ని వివిధాని చాతతో భుషండి శూలాని ముషలాని పరస్వధాన్ శక్తిశ్చ వివిధాకార శతఘ్నేశితాన్క్షురాన్. ఆ రాముని మీద భుషుండులు, శూలాలు, ముసలాలు, గంటగొడ్డళ్ళు, శక్తులు, వివిధాకృతులు కలిగినటువంటి శతఘ్నులు, వాడి అయినటువంటి బాణాలు ఒకటేమిటి అన్ని రకములైనటువంటి ఆయుధాలని ప్రయోగించట. వేల ఆయుధాన్ని, లక్షల ఆయుధాన్ని కురిపించేట. తాం మాయాం వికృతాం దృష్ట్వా దశగ్రీవస్య రక్షస భయాత్ ప్రదుద్రుభు సర్వే బాణరా సర్వతో దిశం. ఆ రావణాసురుడి యొక్క ఆ మాయతో ఇలా మీద పడుతున్నటువంటి ఇన్ని ఆయుధాలని చూసి ఆ వానరులందరూ కూడా భయంతో అన్ని దిక్కులకి పరుగు తీశారట. తతః సుపత్రం సుముఖం హేమపంఖం శిరోత్తం తోణాదాదాయ కాకుస్థః బ్రహ్మాస్త్రేణ యుయోజః తం బాణవర్యం రామేణ బ్రహ్మాస్త్రేణానుమంత్రితం. జగురుషుర్దేవ గంధర్వా దృష్ట్వా శక్ర పురోగమః అల్పావశేషమాయుశ్చు తతో అమన్యంత రక్షస బ్రహ్మాస్త్రోదీరణాశత్రో దేవదానవ కిన్నరాః. వెంటనే శ్రీరామచంద్రుడికి మహాక్రోధం వచ్చింది. బంగారు పుంఖము, చక్కటి ములికి ఉన్నటువంటి ఒక గొప్ప శ్రేష్టమైన బాణాన్ని తీసేట అమ్ములపది నుండి. తీసి దాన్ని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించాడు. అది చూచి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు, గంధర్వులు అందరూ కూడా సంతోషించారు. ఈ బ్రహ్మాస్త్రంతో ఆ రావణాసురుడు చస్తాడు అని అనుకున్నారు వాళ్ళు. తన శత్రువైనటువంటి ఆ రాక్షసుల మీద రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టడం వల్ల అతని ఆయువు ఇంక కొద్దిసేపు మాత్రమే ఉంది అని అందరూ భావించారట. తతః ససర్జతం రామ శరం అప్రతిమోజసం రావణాంతకరం ఘోరం బ్రహ్మదండమివోజ్యతం. ఆ తర్వాత రాముడు ఎత్తబడినటువంటి బ్రహ్మదండల్లా భయంకరంగా ఉన్నటువంటి సాటి లేని తేజస్సు కలిగినటువంటి రావణుణ్ణి అంతం చేయడానికి సమర్థవంతమైనటువంటి ఆ బాణాన్ని రావణాసురుడి మీదకి వదిలాడు. ముక్తమాత్రేణ రామేణ దూరాకృష్టేన భారత సతేన రాక్షస శ్రేష్ఠ సరథ శాశ్వసార్థి ప్రజజ్వాల మహాజ్వాలేన అగ్నిన అభిపరిప్లుత. ఆ రాముడు వింటిని బాగా లాగి బాణాన్ని వేయగానే ఆ రాక్షస శ్రేష్ఠుడైనటువంటి రావణాసురుడు ఆ బాణం తగిలి రథంతో, గుర్రాలతో, సారథితో చెలరేగుతున్నటువంటి మంటలు కలిగినటువంటి అగ్ని చుట్టుముట్టి కాలిపోయాడు. తతః ప్రవృష్టాః త్రిదశాః సహ గంధర్వచారణాః నిహతం రావణం దృష్ట్వా రామేణ క్లిష్టకర్మణ. ఈ విధంగా అంతటి మహాపరాక్రమవంతుడైనటువంటి రావణాసురుణ్ణి తన యొక్క బ్రహ్మాస్త్రంతో శ్రీరామచంద్రుడు సంహరించేటప్పటికీ, అది చూసేటప్పటికీ దేవతలు, గంధర్వులు, యక్షులు, చారణులు వీళ్ళందరూ కూడా గొప్పగా సంతోషించట. దేవతలందరూ కూడాను. తత్యజుస్తం మహాభాగం పంచభూతాని రావణం భ్రంశిత సర్వలోకేభ్య సహి బ్రహ్మాస్త్ర తేజస. ఆ మహాభాగుడైనటువంటి రావణాసురుడిని పంచభూతాలు వదిలివేశాయి. బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం వలన అతడు అన్ని లోకాల నుండి కూడా భ్రష్టుడైపోయాడు. శరీరధాతవో హ్యస్యామాంసం రుధిరమేవ చానేషుర్బ్రహ్మాస్త్ర నిర్దగ్ధ నచ భస్మాప్యదృశ్యత. అతని శరీరంలో ధాతువులు, మాంసం, రక్తం కూడా బ్రహ్మాస్త్రం చేత దగ్ధమై నశించేట. చివరికి బూడిది కూడా కనిపించలేట. ఆ విధంగా ఆ బ్రహ్మాస్త్రం అతన్ని దగ్ధం చేసేసిందిట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి రామోపాఖ్యాన పర్వణి రావణవధే నవత్యధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో రామోపాఖ్యాన పర్వం అనే ఉపపర్వంలో రావణవధ అనేటువంటి 290వ అధ్యాయం పూర్తయింది. 291వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతం అంతా కూడా మార్కండేయ మహర్షి యుధిష్ఠిరాదులకి చెబుతున్నాడు. ఆ మార్కండేయుడు చెబుతున్నాడు, సహత్వా రావణం క్షుద్రం రాక్షసేంద్రం సురద్విషం బభూవ హృష్ట సుసుహృద్రామ సౌమిత్రినా సహా. ఆ క్షుద్రుడు, సురద్వేషి అయినటువంటి రాక్షేంద్రుడైనటువంటి రావణాసురుడిని చంపిన తర్వాత శ్రీరామచంద్రుడు స్నేహితులతో, లక్ష్మణుడితో కలిసి మిక్కిలి ఆనందాన్ని పొందాడు. తతో హతే దశగ్రీవే దేవాః సర్షిపురోగమాః ఆశీర్భిః జయయుక్తాభిః ఆనర్చుస్తం మహాభుజం. ఎప్పుడైతే ఆ దశగ్రీవుడు చచ్చిపోయాడో
మహర్షి గణాలన్నీ కూడా మహా ఆనందంతో ముందరకు వచ్చాయి. దేవతలందరూ కూడా జయ జయధ్వానాలన్నీ పలికారు. ఆ రాముణ్ణి ఆశీస్సులతో ముంచెత్తట. రామం కమలపత్రాక్షం తుష్టుభు సర్వదేవత గంధర్వ పుష్పవర్షాశ్చ వాగ్భిశ్చ త్రిశాలయా. స్వర్గంలో నివసించేటువంటి సర్వదేవతలు గంధర్వులు కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ చక్కటి వాక్కులతో ఆ కమలనయనుడైనటువంటి శ్రీరామచంద్రునికి స్తోత్రం చేశారట. పూజయిత్వా యథారామం ప్రతిజగ్ముర్ యథాగతం తన్మహోత్సవ సంకాసం ఆసీదాకాశమచ్యుత. వాళ్ళందరూ కూడా రాముడిని పూజించారట. రాముడిని పూజించిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ వచ్చినటువంటి పేరట. ఆకాశం అంతా కూడా ఆ మహోత్సవ సంరంభంలో నిండిపోయిందిట. తతోహత్వా దశగ్రీవం లంకాం రామో మహాయుషా విభీషణాయ ప్రదదో ప్రభు పరపురంజయ. ఆ శత్రుపురాలన్నీ జయించగలిగినటువంటి ప్రభువైనటువంటి మహాయశస్వైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు దశగ్రీవుణ్ణి సంహరించిన తర్వాత ఆ లంకను విభీషణుడికి అప్పగించాడు. తత సీతాం పురస్కృత్య విభీషణ పురస్కృతాం ఆవింఛో నామ సుప్రజ్ఞ వృద్ధామాచ్యో వినిర్యయో. మిక్కిలి బుద్ధిమంతుడైనటువంటి రావణాసురుడు వృద్ధామాచ్యుడు ఆవింఛుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆ ఆవింఛుడు అనేటువంటి వాడు సీతాదేవిని ముందరుంచుకొని విభీషణుడు ముందర నడవగా లంక నుండి బయటకు వచ్చాట. ఉవాచట మహాత్మానం కాకుస్థం దైన్యమాస్థిత ప్రతీక్ష దేవీం సదృత్తాం మహాత్మన్ జానకీమితి. వెంటనే ఆ శ్రీరామచంద్రుడికి దగ్గరికి వెళ్ళేట. వెళ్ళి దీనంగా అతడితోటి ఈ విధంగా మహాత్మా, మహాపతివ్రైత అయినటువంటి జనకసుత అయినటువంటి సీతాదేవిని పరిగ్రహించండి అని అన్నట్ట. ఏ తస్మాతవతీర్యరథోత్వాద్ బాష్పేణాపిహితాం సీతాం దదర్శ ఇక్ష్వాకునందన. మాటలు విన్నాడు ఇక్ష్వాకునందనుడైన శ్రీరామచంద్రుడు. ఆ దివ్య రథం నుండి కిందకి దిగాడు. కన్నీరు కారుస్తున్నటువంటి సీతను చూశాడు. తాం దృష్ట్వా చారు సర్వాంగీం జవానస్థాం శోకకర్షితాం మలోపచిత సర్వాంగీం జటిలాం కృష్ణవాససం. ఆ సీతాదేవి ఎలా ఉంది అంటే కృషించిపోయింది. ఒళ్ళంతా ధూళి దోసరితమై ఉంది. జుట్టు జడలు కట్టి ఉంది. మాసినటువంటి వస్త్రాలు ధరించి ఉంది. అల్లాగా పల్లకీలో తీసుకొచ్చారు ఆమెను. అల్లా ఉన్నటువంటి అయినప్పటికీ కూడా ఆమె అద్భుతమైన లావణ్యంతో ప్రకాశిస్తున్న సీతను చూశాడు. చూసి ఉవాచ రామో వైదేహిం పరామర్శ విసంగిత గచ్చ వైదేహి ముక్తాత్వం యత్కార్యం త్వన్మయా కృతం. అయితే రావణాసురుడు ఎత్తుకుపోయాడు. అల్లా రావణాసురుడి చేత ఎత్తుకుపోయినటువంటి ఆమెను తిరిగి స్వీకరించడానికి ఇష్టపడనటువంటి శ్రీరామచంద్రుడు ఆ సీతాదేవితో అన్నట్ట, వైదేహి ఇంక నీకు విముక్తి కలిగింది ఈ రావణాసురుడి వలన. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. మాం ఆసాధ్యపతిం భద్రే నత్వం రాక్షస వేష్మిని జరాం రజేథా ఇది నిహతోసౌ నిశాచర. ఈ నన్ను నాలాంటి వాణ్ణి భర్తగా పొందినటువంటి నువ్వు రాక్షస గృహంలో ఉండకూడదు, ఇలాగా బందీవయ్యి అనే ఉద్దేశంతో ఈ రాక్షసుణ్ణి నేను సంహరించాను. కథం హి అస్మద్విధో జాతు జానం ధర్మ వినిశ్చయం పరహస్తగతాం నారీం ముహూర్తమపి ధారయేత్. అయితే నిశ్చితమైనటువంటి ధర్మాన్ని ఎరిగినటువంటి నాలాంటి వాడు పరహస్తగతమైనటువంటి స్త్రీని క్షణకాలం పాటైనా ఎలా స్వీకరించగలుగుతాడు? సుభృత్తాం అసుభృత్తాం వాపి అహంతామధ్య మైథిలీనోత్సహే పరిభోగా యా శ్వావలీఢం అవిర్యథ. నువ్వు సదాచారిణమైనప్పటికీ, పతివ్రతమైనప్పటికీ, లేదా దురాచారిణమైనప్పటికీ, ఏమైనప్పటికీ కూడా నిన్ను నేను స్వీకరించడానికి ఇష్టపడను. తతస్సా సహసా బాల తచ్చుత్వా దారుణం వచ పపాత దేవి వెహిత నికృత కదలీయథ. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు ఇంత దారుణమైనటువంటి మాటను మాట్లాడాడో ఒక్కసారి మొదలు నరికిన చెట్టులా ఆమె ఒక్కసారిగా కూలబడిపోయిందిట పాపం. యోపి అస్యాహర్ష సంభూత ముఖరాగస్తదాభవత్ క్షణేన సపునర్నష్ట నిశ్వాస ఇవ దర్పణే. నిశ్వాసం వల్ల అద్దంలోని ప్రతిబింబం ఏ విధంగా అయితే మలినమైనట్లుగా ఉంటుందో హర్షం వల్ల కలిగినటువంటి ఆమె ముఖంలోని కాంతి క్షణకాలంలో నశించిపోయింది. ఎందుకంటే అయ్యో శ్రీరామచంద్రుడు వచ్చాడు, రావణాసురుడిని సంహరించాడు, నన్ను పరిగ్రహిస్తాడు, తీసుకెడతాడు అని ఆనందంతో ఉంది ఇప్పటివరకు. అటువంటి ఆమె ఆనందం కాస్త ఆవిరైపోయింది.
తతస్తే హరయ సర్వే తచ్చుత్వా రామభాష్యం గతాసు కల్పా నిశ్చేష్టా బభూవు సహ లక్ష్మణా. రాముని యొక్క మాటలు విన్నారు వానరులందరూ కూడా. లక్ష్మణుడితో సహితంగా ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా నిశ్చేష్టులైపోయారు వాళ్ళందరూ కూడా. తతో దేవో విశుద్ధాత్మా వ్యమానేన చతుర్ముఖ పద్మయో నిర్జగత్స్రష్ట దర్శయామాస రాఘవం. అలాంటి సమయంలో పద్మగర్భుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుడు విమానం మీద వచ్చి శ్రీరామచంద్రుడికి దర్శనమిచ్చాట. ఇచ్చి శక్రశ్చాగ్నిశ్చ వాయుశ్చ యమో వరుణ ఏవచ యక్షాధిపశ్చ భగవన్ తథా సప్తర్షయోమలాహ. ఇంద్రుడు, అగ్ని, వాయుదేవుడు, యముడు, వరుణుడు, యక్షులకు అదుపుడైనటువంటి కుబేరుడు, నిర్మల చిత్తులైనటువంటి సప్తర్షులు అందరూ అక్కడికి వచ్చారట. రాజా దశరథశ్చైవ దివ్య భాస్వరమూర్తిమాన్ విమానేన మహార్హేణ హంసయుక్తేన భాస్వత. హంసలతో కూడా ప్రకాశించేటువంటి ఒక గొప్పదైనటువంటి అమూల్యమైన బహుమూల్యమైనటువంటి రథాన్ని ఎక్కి దివ్యమైన తేజస్సు కలిగినటువంటి దశరథ మహారాజు కూడా అక్కడికి వచ్చేట. తతో అంతరిక్షం తత్సర్వం దేవగంధర్వ సంకులం. ఆ అంతరిక్షం ఆకాశం అంతా కూడా దేవతలతోటి గంధర్వులతోటి అందరితోటి నిండిపోయింది అదంతా కూడా. శుశుభే తారకా చిత్రం శరదీవనభస్థలం. శరత్కాలంలో ఆకాశం ఏ విధంగా అయితే నక్షత్ర గణాలతో నిండిపోతుందో అలాగే దేవతలతోటి యక్షులతోటి గంధర్వులతోటి ఆకాశం అంతా నిండిపోయిందిట. తత ఉత్థాయ వైదేహి తేషాం మధ్యే యశస్విని ఉవాచ వాక్యం కళ్యాణి రామం పృథులపక్షసం. వాళ్ళందరి మధ్య నుంచుని శుభకరి యశస్వినైన సీత అప్పుడు ఆ విశాలవక్షుడైన రాముడితో అందిట, రాజపుత్ర నతే దోషం కరోమి విదితాహితే గతి స్త్రీణాం నరాణాంచ శృణుచేదం వచో మమ. ఓ రాజకుమారుని ఇలా ఉన్నావని నేను తప్పు పట్టడం లేదు. స్త్రీల యొక్క పురుషుల యొక్క నడత ఎలాంటిదో నీకు తెలుసు. అయినా నేను చెప్పేటువంటి మాటలను కాస్త విను. అంతశ్చరతి భూతానాం మాతరిశ్వాసదా గతి సమే విముంచతు ప్రాణాన్ యది పాపం చరామ్యహం. నిరంతర గమనశీలుడైనటువంటి వాయుదేవుడు ఈ ప్రాణులందరిలోనూ తిరుగుతూ ఉంటాడు. నేను కనుక పాపం చేసినట్లయితే కనుక అతడు నా ప్రాణాల్ని విడిచిపెట్టుగాక. అగ్నిరాపసదాకాశం పృథివీ వాయురేవచ విముంచంతు మమ ప్రాణాన్ యది పాపం చరామ్యహం. నేనే కనుక పాపం చేసినట్లయితే అగ్ని, జలము, ఆకాశము, పృథివీ, వాయువు ఈ పంచభూతములు కూడా నా ప్రాణాలను వదిలివేయుగాక. యదాహం త్వదృతే వీరా నాణ్యం స్వప్నేప్యచింతయం తథా మే దేవ నిర్దిష్ట త్వమేవ హి పతిర్భవ. ఎలాగైతే నేను నిన్ను తప్ప అన్యపురుషుణ్ణి కలలో కూడా చింతించను, అలాగే దేవతలు నిర్దేశించినటువంటి నువ్వే నాకు పతివి కావాలి అని అందుట. తతో అంతరిక్షేవాగాసి శుభగా లోక సాక్షిణి పుణ్యా సంహర్షిణి తేషాం వానరాణాం మహాత్మనాం. అప్పుడు సమస్త లోకాలకు సాక్షిభూతమైనటువంటిది ఈ వానరులందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి పవిత్రమైనటువంటి ఒక వాణి అంతరిక్షం నుంచి వినిపించిందట. ఈ విధంగా వినిపించిందట, భో భో రాఘవ సత్యం వై వాయురస్మి సదాగతి అపాపా మైథిలీ రాజన్ సంగచ్చ సహ భార్యయా. వాయుదేవుడు చెప్తున్నట్ట, ఓ రఘునందన, నేను ఎల్లప్పుడూ సంచరించేటువంటి వాయుదేవుణ్ణయ్యా. సీత చెప్పింది సత్యమైనటువంటి మాట. ఈ మైథిలి ఏ పాపము లేనటువంటిది, అందువల్ల నువ్వు నీ భార్యగా తీసుకో అని వాయుదేవుడు చెప్పట. వెంటనే అగ్ని చెప్పిందిట, అహమంత శరీరస్థ భూతానాం రఘునందన సుసూక్ష్మపి కాకుస్థ మైథిలీనా పరాధ్యతి. ఓ రఘునందన, నేను ప్రాణులందరి శరీరాల లోపల ఉండేటువంటి అగ్నిని, ఈ మైథిలి అణుమాత్రమే నా అపరాధం చేయలేదు అని అగ్ని చెప్పిందిట. వరుణుడు చెప్పేట, రసా వై మత్ప్రసూతా హి భూతదేహేషు రాఘవ అహం వై త్వాం ప్రబ్రవీమి మైథిలీ ప్రతిగృహ్యతాం. ఓ రామచంద్ర, ప్రాణుల దేహాల్లో ఉండే రసాలన్నీ కూడా నా నుండి పుడుతున్నవే. నేను నీకు గట్టిగా చెప్తున్నాను, ఈ మైథిలిని స్వీకరించు, ఈమె ఏ విధమైన పాపం చేయలేదు అని చెప్పాడు. బ్రహ్మ చెప్తున్నట్ట, పుత్ర నైజదిహాశ్చర్యం త్వయి రాజర్షి ధర్మణి సాధో సద్వృత్త కాకృష్ట శృణు చేదం వచో మమ. ఓ వత్సా, రాజర్షి ధర్మాలను ఆచరించేటువంటి నీ పట్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదయ్యా. నువ్వు గొప్ప సదాచారం కలిగినటువంటి వాడవు, సాధు పురుషుడవు. నా మాటనే విను. శత్రురేష త్వయా వీర దేవగంధర్వభోగినాం యక్షాణాం దానవానాం చ మహర్షీణాం చ పాతితః.
దేవతలకి, గంధర్వులకి, పన్నగులకు, యక్షులకు, దానవులకు, మహర్షులకు కూడా శత్రువు ఈ రావణాసురుడు. ఈ రావణాసురుడి వల్ల వీళ్ళందరూ కూడా బాధలు పడ్డారు. అటువంటి ఈ రావణాసురుణ్ణి నువ్వు సంహరించావు. అవధ్య సర్వభూతానాం మత్ప్రసాదాత్ పురాభవత్ కస్మాచిత్ కారణాత్ పాప కంచిత్ కాలముపేక్షిత. పూర్వం నా అనుగ్రహం వల్లనే ఇతడికి ఇంత పరాక్రమం వచ్చింది. సర్వ ప్రాణుల చేత చంపడానికి శక్యం కానటువంటి వాడయ్యాడు. ఏదో కారణంగా కొంతకాలం ఈ పాపాత్ముడు ఉపేక్షింపబడ్డాడు. వదార్థమాత్మనస్తేన హృత అసీత దురాత్మన నలకోబర శాపేన రక్షాచాకృతామయ. తన చావు కోసమే ఈ దురాత్ముడు సీతను అపహరించాడు. నలకోబరుడి యొక్క శాపం ద్వారా నేను ఈమెకి రక్షణ కల్పించాను. యది హ్యకామాం సేవేత స్త్రీమన్యామపి ధ్రువం శతధాస్య ఫలేర్మూర్ధా ఇత్యుక్త స్వభవత్పురా. పూర్వం రావణుడికి శాపం కలిగింది. కోరిక లేని పరస్త్రీని బలవంతంగా అనుభవించినట్లయితే నిశ్చయంగా అతడి యొక్క శిరస్సు 100 ముక్కలుగా విచ్చిపోతుంది. అందువలన ఇష్టం లేకుండా ఏ స్త్రీని కూడా ఆ రావణాసురుడు అనుభవించలేడు. నాత్ర శంకా త్వయా కార్యా ప్రతీక్షేమా మహాద్యుతే కృతం త్వయా మహత్కార్యం దేవానామమర్ ప్రభ. ఈమె విషయంలో నువ్వు అసలు శంకించవలసిన అవసరమే లేదు. ఈమెను నువ్వు స్వీకరించవయ్యా. నువ్వు దేవతల యొక్క మహత్కార్యాన్ని సాధించవు. ఇదంతా కూడా దేవతల యొక్క పనయ్యా అని చెప్పాడు. దశరథం మహారాజ్ చెప్పేట, ప్రీతోస్మి వత్స భద్రంతే పితా దశరథోస్మితే అనుజానామి రాజ్యం చ ప్రసాది పురుషోత్తమ. ఓ వత్సా, నేను రామా, నేను నీ తండ్రి, నేను దశరథుణ్ణయ్యా. నీ పట్ల నేను ప్రీతుణ్ణయ్యాను. నీకు శుభం కలుగుగాక. నేను నిన్ను అనుమతిస్తున్నానయ్యా. నువ్వు రాజ్యాన్నంతా స్వీకరించి రాజ్యాన్ని పరిపాలించు, సీతాదేవిని గ్రహించవయ్యా అని చెప్పాడు. అప్పుడు రాముడు చెబుతున్నాడు, అభివాదయే త్వాం రాజేంద్ర యది త్వం జనకో మమ గమిష్యామి పురీం రమ్యామయోధ్యాం శాసనాత్తవా. ఓ రాజేంద్ర, నువ్వు నా తండ్రివి అయినట్టే నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నీ ఆజ్ఞను పాటించి అందమైనటువంటి అయోధ్య నగరానికి ఇప్పుడే పెడతాను అన్నాడు. తామువాచ పితా భూయ ప్రహృష్టో భరతర్ష గచ్చాయోధ్యాం ప్రసాదీతి రామం రక్తాంతలోచనం సంపూర్ణాని వర్షాన్ని 14 మహాద్యుతే. అప్పుడు ఓ భరతశ్రేష్ఠ అని సంబోధన చేసి ఆ దశరథుడు వాత్సల్యంతో, ప్రేమతోటి రాముణ్ణి ఉద్దేశించి సంతోషంగా ఈ విధంగా చెప్తున్నాడు. ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తయిందయ్యా. నీ వనవాసం పూర్తయిపోయింది. నువ్వు ఇంకా అయోధ్య నగరానికి వెళ్ళి ఆ దేశాన్ని పరిపాలన చేయవయ్యా అన్నాడు. తతో దేవాన్ నమస్కృత్య అభివందిత మహేంద్రయో పౌలోమ్య భార్యయా సమేయుమాన్. ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దేవతలందరికీ నమస్కారం చేశాడు. ఆ మిత్రులందరూ ఆనందిస్తూ ఉండగా శచీదేవితో ఇంద్రుడు కూడినట్టుగా రాముడు తన భార్య అయినటువంటి సీతాదేవిని కలుసుకున్నాడు. తతో వరం దదో తస్మై హ్యవింధ్యాయ పరంత భాతృజటాం చార్ధమానాభ్యాం యోజయామాస రాక్షసీం. ఆ తర్వాత పరంతపుడైన రాముడు ఆ అవింధ్యుడికి ఒక అభీష్టమైన వరం ఇచ్చాడు. రాక్షస స్త్రీ అయినటువంటి త్రిజటను కూడా తన మంచి సత్కారంతో ఆమెను సంతృప్తి కలిగించాడు. తము వాచ తతో బ్రహ్మ దేవై శక్రపురోగమే కౌసల్యా మాతరిష్టాం సేవలానజ్జదానికాన్. అదంతా అయిన తర్వాత ఇంద్రాది దేవతలను పురస్కరించుని బ్రహ్మదేవుడు, కౌసల్యానందన, ఇప్పుడు నీకు అభీష్టవరాలు ఏమిమ్మంటావయ్యా అని అడిగట. బవ్రే రామ స్థితిం ధర్మే శత్రుభిశ్చాపరాజయం రాక్షయన్నిహితానాంచ వానరాణాం సముద్భవం. వెంటనే ఆయన ఒక వరం కోరాడు ఆ బ్రహ్మని. ఏం వరం కోరాడంటే, తాను ధర్మమందే నిలకడగా ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా నా బుద్ధి ధర్మాన్ని తప్పి ప్రవర్తించకూడదు. శత్రువుల చేతిలో పరాజయం లేకుండా ఉండాలి. రాక్షసుల చేతిలో మరణించినటువంటి వానరులందరూ జీవించాలి అని కోరేట. తతస్తే బ్రహ్మణ ప్రోక్తే తథేతి వచనే తదా సముత్తస్థుర్మహారాజా వానర అలబ్ధచేతస. వెంటనే తథాస్తు అని బ్రహ్మదేవుడు పలికాడు. వెంటనే ఆ వానరులందరికీ ప్రాణం వచ్చింది. మళ్ళీ వాళ్ళందరూ లబ్ధచేతనలై లేచారు. సీతాచాపి మహాభాగా వరం హనుమతే దదౌ రామకీర్త్యా సమం పుత్ర జీవితం తే భవిష్యతి. ఆ సౌభాగ్యవతి అయినటువంటి సీతాదేవి కూడా హనుమంతుడికి వరం ఇచ్చిందట. నాయనా, నువ్వు రాముడి కీర్తితో సమానంగా జీవించుంటావు. అంటే ఎంతకాలమైతే రామ చరిత్ర చెప్పబడుతూ ఉంటుందో, ఎంతకాలమైతే రాముని యొక్క కీర్తి ఉంటుందో అంతవరకు కూడా నువ్వు జీవించే ఉంటావయ్యా అని వరమిచ్చేదట.
దివ్యాస్త్వాముపభోగాశ్చ మత్ప్రసాదకృతా సదా ఉపస్థాస్యంతి హనుమన్నితి స్మహరిలోచన. అంతేకాకుండా నా అనుగ్రహం వల్ల నీకు ఎప్పుడూ కూడా దివ్యమైనటువంటి భోగాలు లభిస్తాయి అని వరమిచ్చిందట. తతస్తే ప్రేక్షమాణానాం తేషాం అక్లిష్టకర్మణాం అంతర్ధానం యయుర్దేవా సర్వే శక్ర పురోగమాః. తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఆ దేవతలు అందరూ కూడా, ఆ వానరులందరూ చూస్తుండగానే వాళ్ళందరూ కూడా అంతర్ధానమయ్యారు. అలాగా ఆ శ్రీరామచంద్రుడు రావణాసురుడిని సంహరించి ఆ దేవతల యొక్క కార్యాన్ని సాధించినటువంటి వాడై, ఆ సీతాదేవిని స్వీకరించినటువంటి వాడై ఆయన తిరిగి అయోధ్య నగరానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అని చెబుతూ స్వస్తి.